హాయ్ ఫ్రెండ్స్, ఇటుకే తీసే విధానం ఇప్పుడు చూపించబోతున్నానండి. ఈ వీడియో నచ్చితే అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ట్రైబుల్ అందాలని చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఏంటంటే మట్టితో ఇటుక అనేది ఎలా తయారు చేస్తారు అనేది మీకు చూపించబోతున్నా. చూడండి ఒకసారి, ఇవన్నీ మట్టితో తీసినవే. ఈ బెడ్డలు అనమాట చాలా కష్టపడి మట్టి బాగా కుమ్మి బురద చేసి కుమ్ముకొని అనమాట తెచ్చి ఈ టైప్ అనమాట తీస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మా మేనల్లుడు అయితే సీకట్తో వచ్చాడండి, మట్టి కుమ్ముతున్నాడు. ఈ మట్టి తీసుకెళ్ళి బెడ తయారు చేస్తారు ఎలాగ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, అలసిపోయి మళ్ళీ కవర్లో ఎత్తుతున్నాడు పార్వతని. చాలా కష్టపడుతున్నాడు అన్నమాట. ఇల్లు కట్టుకోవాలంటే కష్టపడాలి, మరి తప్పదు. ఇంత కష్టం ఎప్పుడున్నా చూసారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా తయారు చేసే విధానం ఉన్నది, అది మొత్తం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, తండ్రి కొడుకులు ఎలా కష్టపడుతున్నారో ఒకసారి చూసి ఒక కామెంట్, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి మట్టి పెరుగుతున్నారు అన్నమాట. ఇద్దరు బామర్దులు చాలా కష్టపడుతున్నారు. రేపు సినిమాకి వెళ్ళిపోదామని సండే కదా, ఎంత కష్టపడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. కష్టపడి పెరుగుతున్నారు అన్నమాట మట్టి. ఒక రూపాయి కోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి ఒకసారి. డొక్కు అనమాట, ఇందులో మట్టి వేసి ఫ్రెండ్స్ ఆ టైప్ అనమాట తీస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడి ఇటుక అనేది తయారు చేస్తున్నారు. అలా అయితే చాలా సింపుల్ అంటున్నారు, కానీ మనకు చూస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మరద అయితే అలసిపోయాడు, బిడ్డ తీసి ఇప్పుడు నీరు తాతాడు. చూడండి ఫ్రెండ్స్, ఆవేశం వచ్చేస్తుంది ఇటు కదలాడడానికి. ఆ నీరు తాతున్నాడు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎలా తాతున్నాడు అన్నమాట. అలసిపోయాడు కదా, చాలా వాటర్ తాగెత్తుండే. 2 లీటర్ల బాట ఒకేసారి ఎత్తేసినట్టుగా ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టమైన పని చేస్తున్నారు. ఇంత కష్టం ఇటుక తీయడం అంటే. ఎస్ అని ఇటుక తయారు చేస్తున్నారండి. ఇటుక తీయడంలో పెద్ద సీనియర్ అన్నమాట మా ఊర్లో. ఎలాగేయాలా ఏటేయాలనేది ఆడికి బాగా తెలుసు అన్నమాట. ఎస్తో తయారు చేస్తున్నాడు అంతే అనుకోవాలి. ఇటుక చాలా బాగా నీట్గా చక్కగా ఇటుక అనేది తయారు చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఆపేమంతంటే కొంచెం సిగ్గు అయిపోతున్నారు. సిగ్గు కూడా ఎక్కువ ఉన్నాడు ఉంది. కష్టపడడంలో తప్పులేదు, కానీ సిగ్గు పడడంలోనే కొంచెం తప్పుకుంది. దెన్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ టైపు అనమాట. ఎంత చక్కగా వస్తుందో ఒకసారి చూడండి, చాలా నీట్గా వస్తుంది. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం దేవమల్లి ట్రైబల్ అందాలనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ ద్వారా ఈ వీడియో ఎలాగుందో మీ ఒపీనియన్ని తెలియజేయండి.